మంచి చూపుతోనే మంచి భవిష్యత్తు సాధ్యమని జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ముప్పవరపు సుచిత్ర వీరయ్య చౌదరి అన్నారు. జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో నాగులపులపాడు మండలం అమ్మనబోలు గ్రామంలోని ఏపీఆర్జేసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్లో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరిగిన కళ్ళజోళ్ల పంపిణీ కార్యక్రమంలో సుచిత్ర వీరయ్య చౌదరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సుచిత్ర వీరయ్య చౌదరి మాట్లాడుతూ సర్వేంద్రియానం నయనం ప్రధానం అని పెద్దలు చెప్పారని, మన శరీరంలో అన్ని అవయవాల్లో కంటికి ఎంతో ప్రాధాన్యత ఉందని అన్నారు. ముఖ్యంగా విద్యార్థులకు మంచి కంటి చూపు ఉండాలని, అప్పుడే వారు మరింత బాగా చదవగలరని అన్నారు. చిన్న వయసులోనే విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా ప్రభుత్వం కంటి అద్దాలను అందజేయడం ఎంతో మంచి పరిణామమని అన్నారు. విద్యార్థులు శ్రద్ధగా చదివి మంచి ఉన్నత స్థానాలకు ఎదగాలని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనదని తెలిపారు. ఈ సందర్భంగా విద్యార్థినులకు ఆమె కళ్ళజోళ్లను అందించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రస్థానంలో నిలపడానికి ప్రయత్నిస్తుంటే దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలపడానికి భవిష్యత్తు దార్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యంగ్ అండ్ డైనమిక్ లెజెండరీ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు కృషి చేస్తున్నారని తెలిపారు. మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సహకారంతో ఈ పాఠశాలకి అవసరమైన అన్ని సదుపాయాలు ఏర్పాటు చేస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రతినిధి మాట్లాడుతూ తమ పాఠశాలకు ఎటువంటి అవసరం వచ్చినా వీరయ్య చౌదరి గారు స్పందించి తక్షణం సహాయం అందించేవారని గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాగులపులపాడు మండల టీడీపీ అధ్యక్షుడు తేళ్ల మనోజ్ కుమార్, క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈదర వెంకట కృష్ణారావు, నాని, మెట్టు సుబ్బయ్య నాయుడు, వైద్యాధికారి ప్రసాద్ బాబు, పారామెడికల్ అధికారి రవూఫ్, మండల పిహెచ్ఓ చందు, పాఠశాల ఉపాధ్యాయేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, మరీ ముఖ్యంగా వీరయ్య చౌదరి అభిమానులు పాల్గొన్నారు. Good afternoon, ma'am. Welcome to our school, APS Girls Honorable.
రమ్మని పిలిచినదా? పిలుపు వినరా మలుపు కనరా పరుగువై పదమదరా. గుండె దాటుకుని పండుగైన కల పసిడి దారులను తెరిచినదా? రుణము తీర్చే తరుణమినిరా కిరణమై పదమదరా. ఓ ఏమి వదిలి అటు కదులుతోందమది మాటకైన మరి తలచినదా? మనిషితనమై నిజముతనమై పరులకై పదమదరా. మరలి మరల వెనుదిరుగనన్న చిరునవ్వె నీకు తొలి గెలుపు కదా? మనసు వెతికే మార్గమినిరా మంచికై పదమదరా. లోకం చీకట్లు చీల్చే ధ్యేయం నీ ఇంధనం, ప్రేమై వర్షించని నీ ప్రాణం. సాయం సమాజమే నీ గేయం నిరంతరం. ఓరే ప్రపంచ సౌఖ్యం నీకుగాక ఎవరికి సాధ్యం? విశ్వమంతటికి పేరు పేరు నా ప్రేమ పంచగల అసితరమా. ఎదురు చూసే ఎదలు మీటే పవనమై పదమదరా. లేనిదేదో పని లేనిదేదో విడమరిచి చూడగల ఋషి గుణమా. చిగురు మురిసే చినుకు తడిగా పయనమై పదమదరా. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో లక్ష్యానికి జయమో. ఓరా శ్రీమంతుడా ఓరా శ్రీమంతుడా నీలో స్వప్నాలు అన్నీ సాకారమవగా జయమో జయమో. మీ విద్యార్థులందరి యొక్క భవిష్యత్తు బాగుండాలి. రాబోయే తరానికి ఈ రాష్ట్రానికి మరి దేశానికి వెన్నెముక మరి స్టూడెంట్సే కాబట్టి మా మినిస్టర్ అటువంటి లోకేష్ గారు ఒక మంచి దృక్పథంతో చిన్నతనం నుంచే మరి పిల్లల యొక్క బాగోగులు ఆలోచించి వాళ్ళ విద్యా ప్రమాణాలు పెంచుకుంటూ లోకేష్ గారు మీకోసం ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు. అలాగే ఈ యొక్క హెచ్ఎస్ స్కూల్ విషయంలో ముఖ్యంగా మేము చిన్నప్పటి నుంచి కూడా అమ్మల బ్రోలకి ఇది ఒక ఎసెట్ అనమాట. ఎక్కడెక్కడ వాళ్ళందరూ కూడా మాకు ఫోన్ చేసి ఇక దీని సీట్ల కోసం కానీ దీంట్లో చదివిన పిల్లల గురించి చాలా గొప్పగా చెప్పుకొని ఉంటే ఈ గ్రామవాసిగా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. అయితే ఇంకో విషయం ఏంటంటే వీరయ్య చౌదరి గారు ఉన్నప్పుడు ఈ స్కూల్కి ఎన్నోసార్లు విజిట్ చేయడం జరిగింది. ఇక్కడ చాలా చెట్లు కూడా ఆయన మేమందరం కలిసి నాటిన చెట్లు కూడా చాలా ఉన్నాయి. ఆయన ఎప్పుడు కూడా ఈ స్కూల్ని స్పెషల్గా ఉంచుకోవాలనే దృక్పథంతో కొద్ది రోజుల క్రితం ఆయన ఉన్నప్పుడు మరి ఎమ్మెల్యే గారిని తీసుకురావటం, ఈ స్కూల్ బిల్డింగ్ని మొత్తం చూపించటం, అంతా ఒక ప్రాజెక్ట్ రెడీ చేసి మన జిల్లాలోనే అద్భుతమైన బిల్డింగ్స్ ఇక్కడ ఉన్నారనే ఒక కార్యాచరణ మన ఎమ్మెల్యే గారితో కొంచెం సెట్ చేసిన తర్వాత ఇటీవల కొద్ది రోజుల క్రితమే 9 కోట్ల రూపాయల ప్రతిపాదన
మరి గవర్నమెంట్ దగ్గరికి పంపించడం జరిగింది. అంటే త్వరలోనే మనం ఎవరో ఊహించిన విధంగా ఇటువంటి బిల్డింగ్లు ఏ కూడా మీరు ఇప్పుడే చూసుకున్న తర్వాత గడపాడు మంచి బిల్డింగ్స్ మీకు చదువుకోవడానికి అసౌకర్యంగా ఉన్నటువంటి అన్ని సౌకర్యాలు చేయటానికి మన వీరయ్య చౌదరి గారు మరి సిద్ధం చేస్తున్నారు. దానికి మా ఎమ్మెల్యే గారు ఆయన చొరవతోటి మరి మేడం గారి చొరవతోటి ఈ కార్యక్రమాన్ని కూడా త్వరలోనే నాకు తెలిసి ఇంకా తక్కువ రోజుల్లోనే ఈ యొక్క కార్యక్రమానికి ముందరకు వస్తుందని భావిస్తున్నాను. అలాగే ఇక్కడ చదువుకున్న పిల్లలందరూ కూడా ఈ బాగా చదువుకొని మా గ్రామానికి మీ తల్లిదండ్రులకి అలాగే మా లోకేష్ గారు మీ ఏ ఉద్దేశంతో మీకు అన్ని విషయాలు సౌకర్యం చేస్తున్నాడో మీరు వాళ్ళని కూడా గుర్తు పెట్టుకొని అంటే చదువులో మీరంతా ముందందులో ఉంటే ఆయన సంతోషపడతారు. కాబట్టి ఎక్కడ కూడా మీకు అసౌకర్యం కలగకుండా అన్ని విషయాల్లో మీకు చేదోడు బాదోడుగా ఉంటాము. అలాగే అడ్మిషన్స్ గారు కానీ అలా టీచర్స్ కానీ ఇక్కడ మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా కూడా మాకు దృష్టికి తీసుకురండి. అన్నీ కూడా మీకు ఎటువంటి చిన్న ప్రాబ్లం రాకుండా చేసే బాధ్యత మేము కూడా తీసుకుంటాం. ఎందుకంటే మా గ్రామానికి మంచి పేరు కాబట్టి మీకు ఎటువంటి అవసరాలు ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురావాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం చూడండి డాక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటూ ముగిస్తున్నాను. ఇక్కడ జరిగేటువంటి ప్రతి కార్యక్రమంలో మా బావగారు అయినటువంటి స్వర్గీయ ముప్పవరపు వీరయ్య చౌదరి గారు ప్రతి కార్యక్రమానికి హాజరవుతూ ఉండేవాళ్ళు. ఆయనతో పాటు నేను కూడా ఈ పాఠశాలకు వస్తూ ఉండేవాడిని. ఈ పాఠశాలలో ఏ చిన్న ఇబ్బంది ఉన్నా ఏ చిన్న అవసరం ఉన్నా అప్పుడు ఎవరైతే ప్రిన్సిపల్ గారు ఉంటారో వాళ్ళు బావగారికి ఫోన్ చేయటం, ఆయన ఎక్కడున్నా నాకు ఫోన్ చేయటం, నేను వచ్చి ఈ పాఠశాలలో ఇబ్బంది ఏందనేది కనుక్కొని దానికి పరిష్కార మార్గం ఏంటనేది ఆలోచన చేసి ఆయనకి చెప్తే ఆయన దానికి తగిన మార్గం ఆలోచించి సమస్యలను పరిష్కరించేవాడు. అంతకంటే ముందు శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు ఉన్నాయి. మాధవి మేడం గారు వీళ్ళందరూ సార్ మాకు ఇట్లా ఇటువంటి పరిస్థితి ఉంది, పాములు వస్తున్నాయి, దొంగలు గోళ్ళ దూకుతున్నారు, ఇటువంటి పరిస్థితి ఉందని మా బావగారికి ఫోన్ చేసి చెప్తే ఆయన నేను వచ్చాం. తర్వాత కాలంలో మన ఎమ్మెల్యే గారిని కూడా తీసుకొని వచ్చాడు మా బావగారు అయినటువంటి ముప్పవరపు వీరయ్య చౌదరి గారు. ఆ స్కూల్కి సంబంధించి అప్పుడు ఏపీఆర్ఎస్ ఇంజనీర్లను పిలిపించి కలెక్టర్ గారి దగ్గర అర్జీలు పెట్టేయటం, మళ్ళీ ఒక ఫైల్ రెడీ చేసుకొని మన విద్యాశాఖ మంత్రి అయినటువంటి నారా లోకేష్ బాబు గారికి ఆ ఫైల్ తీసుకెళ్ళేయడం, ఆ తదుపరి ఆ కార్యాచరణ అలా ముందుకు సాగి ఇక్కడ ఉన్నటువంటి శిథిలావస్థలో ఉన్నటువంటి అన్నీ తీసివేయటం అనేటువంటిది జరిగింది. మరి ఈ పాఠశాలతో మా బావగారితో కలిసి నేను వచ్చే అనుబంధమే కాకుండా ఈ పాఠశాలలో నేను ఒక 4 సంవత్సరాలు పనిచేశాను గెస్ట్ టీచర్గా. మరి అప్పటి నుంచి కూడా ఈ పాఠశాలలో పనిచేసేటువంటి సిబ్బందితోటి నాకు మంచి సత్సంబంధాలు ఉండేవి. మరి వాళ్ళలో ఒకటిగా నన్ను పరిగణించి ఈ స్కూల్కి వచ్చినప్పుడల్లా లేదు వాళ్ళ సమస్యలు నాకు తెలుపుకోవడానికి కూడా వాళ్ళ సొంత మనిషిలాగా నన్ను ట్రీట్ చేస్తూ మాకు ఈ సమస్యలు ఉన్నాయని చెప్తే నేను మా బావగారి దృష్టికి తీసుకెళ్ళటం అనేటువంటిది జరిగి ఉండేది. మరి ఈ రకంగా ఈ పాఠశాలతో నాకు చాలా మంచి జ్ఞాపకాలు కూడా ఉన్నాయి. మరి అటువంటిది మా బావగారు ఉన్నట్లయితే అతి త్వరలోనే మిగతా కార్యక్రమాలు కూడా జరిగేవి. కానీ ఇప్పుడు అది పోకుండా ఆ పరంపర కొనసాగించడానికి మేడం గారు అయినటువంటి సుచిత్ర వీరయ్య చౌదరి గారు దాన్ని టేకప్ చేసి దాన్ని ముందుకు పోవాలని కూడా నేను ఆశిస్తూ ఉన్నాను. మీ అందరికీ చేదోడు బాదోడుగా ఉంటూ మీ అందరి ప్రతి అవసరంలో మేడం గారు ఉంటారనే నేను ఆశిస్తూ ఉన్నాను. మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి పాఠశాల సిబ్బందికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను ముగిస్తున్నాను. సర్వేంద్రియాణం నయనం ప్రధానం జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమానికి విచ్చేసిన పాఠశాల ప్రధానోపాధ్యాయుల గారికి
అమ్మనబ్రోలు ప్రాథమిక వైద్యశాల డాక్టర్ ప్రసాద్ బాబు గారికి, పారామెడికల్ ఆఫీసర్ షేక్ రౌఫ్ గారికి, పాఠశాలలో పనిచేస్తున్న టీచింగ్ అండ్ నాన్ టీచింగ్ స్టాఫ్ కి ముందుగా నా నమస్కారాలు. విద్యార్థులకు నా ఆశీస్సులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో జాతీయ అంధత్వ నివారణ సంస్థ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం ఎంతో విలువైనది, ఘనమైనది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఎంతో ధైర్య సాహసాలతో ప్రపంచ దేశాలలోనూ భారతదేశాలు అగ్రస్థానంలో నిలబడడానికి ప్రయత్నిస్తుంటే మన దేశంలో ఆంధ్రప్రదేశ్ను అగ్రస్థానంలో నిలబడటానికి భవిష్యత్తు దర్శనికుడు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, యంగ్ అండ్ డైనమిక్ లీడర్ మన విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు ఎంతగానో కృషి చేస్తున్నారు. రాష్ట్రంలో విద్యా విధానంలోని కరికులంలో నిర్దిష్టమైన ప్రణాళికతో పెను మార్పులకు శ్రీకారం చుడుతున్న లోకేష్ బాబు గారికి డిఎస్సి ద్వారా 16,000 మంది ఉపాధ్యాయులను రిక్రూట్మెంట్ చేయడం జరిగింది. విద్యార్థులకు మంచి కంటి చూపు కలిగి ఉంటేనే విద్యాభ్యాసం చక్కగా జరుగుతుందని, సరైన దృష్టి లేనప్పుడు ఏకాగ్రత చదువుపై లగ్నం కాదని విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని విద్యార్థులను చిన్న వయసులోనే వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగువైన కళ్ళజోళ్లు అందించడం ద్వారా చదువుకు ఆటంకం లేకుండా విద్యాభ్యాసం సాఫీగా సాగుతుందని వారి ఆలోచన. దీనిలో భాగంగానే నేడు రాష్ట్ర వ్యాప్తంగా మన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ గారిచే ప్రారంభించిన ఈ కార్యక్రమం చాలా ఉన్నతమైనది, ముఖ్యమైనది. కావున విద్యార్థులందరూ కంటి పరీక్షలు చేయించుకున్నారు. డాక్టర్లు సూచించిన విధంగా పోషకాహారం కూడా తీసుకోవాల్సి ఉంది. సరైన తగు కళ్ళజోలను వాడుకుంటూ మంచిగా విద్యాభ్యాసం చేసి అన్ని రంగాలలో రాణించాలని కోరుకుంటున్నాను. అలాగే మన ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ గారి నాయకత్వంలో మన నియోజకవర్గంలోని స్కూల్స్ అన్ని అభివృద్ధి చెందుతాయని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల వారికి, కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ స్కూల్తో వీరా చౌదరి గారికి ఎంతో అనుబంధం అనేది ఉంది మేడం. ఎందుకంటే 1983లో మా స్కూల్ పెట్టినప్పటి నుంచి ఫస్ట్ టైం మా స్కూల్కి ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చినటువంటి ఘనత వీరా చౌదరి గారికే దక్కుతుంది. అసలు అంటే అప్పటి వరకు ఏ ఎమ్మెల్యే కూడా మా స్కూల్కి ఇచ్చింది లేదు మేడం. బట్ నేను ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు ఏ చిన్న అవసరమైన ఫోన్ చేసినా, సార్ మాకు కొంచెం ఇసుక కావాలి, బురదగా ఉందంటే వెంటనే నాని గారికి ఫోన్ చేసేసి అక్కడ ఉంది తెచ్చుకోండి అమ్మా అని చెప్పేవాళ్ళు. లేకపోతే ఇట్లా మొక్కలు కావాలి సార్ అంటే వెంటనే మొక్కలు పంపించడం కానివ్వండి, ఎరువు కానివ్వండి, ఇది కాదు అని లేకుండా ఎప్పుడైనా సరే సార్ను వెంటనే ఫోన్ అటెంప్ట్ చేసి, ఒకవేళ అటెంప్ట్ చేయకపోయినా కూడా తర్వాతైనా ఫోన్ చేసి ఏంటమ్మా ఏంటి అన్న సమస్య అని చెప్పి అడుగుతూ ఉండేవాడు మేడం. సో సార్ బిల్డింగ్స్ డిస్మాంటిల్ అప్పుడు కూడా నిజంగా చాలా హెల్ప్ చేశారు. ఇప్పుడు ఫైల్ గవర్నమెంట్లో మూవ్ అవుతుంది అంటే దానికి డెఫినెట్గా కారణం అయితే వీరా చౌదరి గారే. దానికి నేను నిజంగా గర్వపడుతున్నాను. మా స్టాఫ్ అందరం ఖచ్చితంగా అనుకుంటూ ఉంటాం మేడం, ఏంటంటే సార్ లేని లోటు మా స్కూల్కి అయితే మాత్రం ఖచ్చితంగా కనిపిస్తుంది ఇక్కడ. అంటే సార్ ఉంటే స్కూల్ అయితే ఇలా ఉండేదే కాదు అని చెప్పేసి అని మా స్టాఫ్తో సహా మేము అందరం కూడా ఎప్పుడు అంటే గుర్తొచ్చినప్పుడల్లా ఇలా బిల్డింగ్స్ ఏమీ లేకుండా, పిల్లలకి సఫిషియెంట్గా క్లాస్ రూమ్స్ ఏమీ లేకుండా, డార్మెటరీస్ లేకుండా ఇబ్బంది పడుతున్నప్పుడు అందరం మీటింగ్ పెట్టుకున్నప్పుడు కూడా ఖచ్చితంగా సార్ని తలుచుకుంటూనే ఉంటాము. నిజంగా సార్ ఉంటే ఈ పాటికి మాకు కొత్త డార్మెటరీ అయితే వచ్చేసే ఉండేది. సో దాని గురించి ఇప్పుడు సార్ యొక్క ఆశయ సాధనని మీరు ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి అని మా స్కూల్ తరఫున, మా స్టాఫ్ తరఫున మిమ్మల్ని కోరుకుంటున్నాం మేడం. ఇక్కడ మాకు టోటల్ స్ట్రెంత్ వచ్చేసరికి 480 ఫుల్ స్ట్రెంత్ పిల్లలు ఉంటారు మేడం. వేరియస్ డిస్ట్రిక్ట్స్ నుంచి ఇక్కడికి వస్తూ ఉంటారు. ప్రజెంట్ అయితే 467 మెంబర్స్ ఉన్నారు. ఎవ్రీ ఇయర్ మాకు 100% 10th రిజల్ట్స్ వస్తుంది. లాస్ట్ ఇయర్ 10th రిజల్ట్స్ మండల్ 1st, 2nd, 3rd కూడా
మా స్కూల్కే వచ్చింది. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ఏపీఆర్ఎస్ స్కూల్స్లోని స్టేట్ బెస్ట్ స్కూల్ అవార్డు కూడా తీసుకున్నామని చెప్పేసి గర్వంగా చెప్పుకుంటున్నాము. ఎందుకంటే 10th మార్క్స్ అనేది మాకు 50 స్కూల్స్లో కూడా యావరేజ్ మార్క్స్ అనేది మా స్కూల్కే ఎక్కువ వచ్చింది. 547 యావరేజ్ మార్క్ వచ్చింది కాబట్టి మాకు అవార్డు అనేది వచ్చింది. సో ఈ సంవత్సరం కూడా ఆ అవార్డుని మళ్ళీ మేమే తీసుకోవాలనే ఉత్సాహంతో టీచర్స్ అందరం కానివ్వండి, ప్రిన్సిపల్ మేడం కానివ్వండి, పిల్లలందరినీ మోటివేట్ చేస్తూ అలానే మళ్ళీ ఆ రికార్డు కూడా మాకే రావాలని చెప్పేసి మేము అనుకుంటూ ఉన్నాము. సో దానికల్లా పిల్లలకి ఇక్కడ ఒక్కటే ప్రాబ్లం మేడం, డార్మెటరీస్ అయితే పిల్లలకి లేవు. డైనింగ్ హాల్ని డార్మెటరీస్గా యూజ్ చేసుకుంటున్నారు కాబట్టి ఎట్లాగో గవర్నమెంట్ మొన్న రీసెంట్గా కూడా మేము విజయ్ కుమార్ గారిని కూడా కలిసేసి వచ్చాము, లెటర్ తీసుకెళ్ళి ఇచ్చి వచ్చాము. ఇట్లా మాకు డార్మెటరీస్ లేవు సార్, పిల్లలు ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి సార్ కూడా సానుకూలంగా స్పందించారు దానికి. సో ఎట్లాగో గవర్నమెంట్లో ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీరు కొంచెం చొరవ తీసుకొని పిల్లలందరికీ ఏదైనా హెల్ప్ చేయాలని చెప్పేసి మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం మేడం. అట్లాగే ఇంకా ఈ పిల్లలు కూడా ఎక్కడెక్కడి నుంచో వచ్చి తల్లిదండ్రులందరినీ విడిచేసి ఇక్కడ ఉంటున్నారు. మనోజ్ కుమార్ గారు చెప్పారు ఈ స్కూల్ అనేది వాళ్ళ గ్రామానికి ఒక గర్వకారణం అని చెప్పేసి దాన్ని నిలబెట్టడానికి కూడా మా టీచింగ్ స్టాఫ్తో సహా పిల్లలందరం కూడా దాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళ యొక్క గ్రామానికి ఉన్నటువంటి పేరుని మనం ఇంకా ముందుకు తీసుకెళ్లాలని చెప్పేసి మేము కృషి చేస్తామని చెప్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ.